పాకిస్తాన్ పాలకులు ప్రపంచం ముందు మరోసారి నవ్వుల పాలయ్యారు. ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన ఒక పని ఇప్పుడు సోషల్ మీడియాలో కామెడీగా మారింది. అసలే ఆర్థిక కష్టాల్లో ఉన్న పాకిస్తాన్కు ఇది కోలుకోలేని అవమానంగా మారింది. ఒక గ్లోబల్ బ్రాండ్ను, ఒక నకిలీ దుకాణాన్ని కూడా గుర్తుపట్టలేని స్థితిలో ఆ దేశ మంత్రులు ఉన్నారా అంటూ సోషల్ మీడియా యూజర్లు నెట్టింట కామెంట్లు పెడుతున్నారు. ఇది పాక్ పాలకుల పరిస్థితి అంటున్నారు. అసలు సియాల్కోట్లో ఏం జరిగింది? పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తాజాగా సియాల్కోట్ కంటోన్మెంట్ ప్రాంతంలో ఒక కొత్త పిజ్జా హట్ అవుట్లెట్ను ప్రారంభించారు. భారీగా జనం, మీడియా మధ్య ఆయన రిబ్బన్ కట్ చేసి ఫోటోలకు ఫోజులిచ్చారు. ఆ స్టోర్ చూడ్డానికి అచ్చం అసలైన పిజ్జా హట్ లాగే ఉంది. ఎర్రటి లోగో, అదే బ్రాండింగ్ అంతా పక్కాగా ప్లాన్ చేశారు. కానీ ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే ఆలస్యం. అసలు కథ మొదలైంది. ఈ ప్రారంభోత్సవం గురించి తెలుసుకున్న పిజ్జా హట్ పాకిస్తాన్ వెంటనే అధికారిక ప్రకటన విడుదల చేసింది. అయ్యా మంత్రిగారు, మీరు ప్రారంభించిన ఆ స్టోర్ మాది కాదు, అది పక్కా నకిలీ అంటూ కుండబద్దలు కొట్టింది. తమ పేరును, తమ బ్రాండ్ ఇమేజ్ను అక్రమంగా వాడుకుంటున్నారని, ఆ అవుట్లెట్కు తమ మాతృ సంస్థ ఎం బ్రాండ్స్తో ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. అంతేకాదు, అక్కడ తయారయ్యే ఆహారానికి తమ క్వాలిటీతో సంబంధం లేదని, దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ ఘటన పాకిస్తాన్ పాలకుల డొల్లతనాన్ని బయటపెట్టింది. అసలే పాకిస్తాన్ ఆర్థికంగా దివాలా తీసింది. విదేశీ పెట్టుబడులు రాక ఉన్న కంపెనీలు వెనక్కి వెడుతుంటే ఇలాంటి నకిలీ దందాలను సాక్షాత్తు ఒక సీనియర్ మంత్రి ప్రోత్సహించటం సంచలనంగా మారింది. గూగుల్లో సెర్చ్ చేస్తే పాకిస్తాన్ మొత్తం మీద కేవలం 16 అధికారిక పిజ్జా హట్ సెంటర్లు మాత్రమే ఉన్నాయని, అందులో సియాల్కోట్ లేదని చిన్నపిల్లాడైనా చెబుతాడు. కానీ రక్షణ మంత్రికి ఆ మాత్రం ఇంగితం లేకపోవడం ఆ దేశ దౌర్భాగ్యం అంటున్నారు. ఇక ప్రపంచంలోనే భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ. అమెజాన్, యాపిల్, పిజ్జా హట్, మెక్డొనాల్డ్స్ వంటి వేల అంతర్జాతీయ సంస్థలు మన దేశంలో చట్టబద్ధంగా వ్యాపారాలు చేస్తున్నాయి. మన దేశంలో ఐపీఆర్ చట్టాలు చాలా పటిష్టంగా ఉన్నాయి. భారత్ విశ్వగురువుగా ఎదుగుతుందంటే పాకిస్తాన్ మాత్రం నకిలీల అడ్డాగా మారిపోతోంది. రక్షణ మంత్రికి కనీసం ఒక దుకాణం అసలు నకిలీనో తెలియనప్పుడు ఇక సరిహద్దులను ఏం రక్షిస్తాడు అంటూ నెటిజన్లు భారత్ నుంచి సెటైర్లు వేస్తున్నారు.